హాయ్ హాయ్ బ్రో. ఎట్లా అంతా మంచిగానా? పర్లేదు బ్రో, ప్రస్తుతానికి మంచిది. ఏంది చూస్తే పెళ్ళిడు వచ్చినట్టుంది, మరి ఏంది కథ? పెళ్ళి గురించి ఏంది మీ ఒపీనియన్? ఏంది పెళ్ళి గురించి చెప్పండి. నాకైతే మనస్ఫూర్తిగా పెళ్ళి అయితే చేసుకోవాలని ఉంది. కాకపోతే దాన్ని తీసుకొచ్చిన తర్వాత దానికి ఎట్ట పెట్టాలి ఏంటి అనే ఆలోచనలతో వల్ల ఎంత ఉన్నా కంట్రోల్ చేసుకుంటున్నా. చూడాలి మరి, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేసుకుంటాను. పెళ్ళి అంటేనే డబ్బులు ఉండాలి మన దగ్గర. లేకపోతే దానికి దాని దగ్గర మనం తిట్లు పడాలి, పడాలి, ఇంట్లో దగ్గర ప్రెజర్లు ఉంటాయి. సో అవన్నీ ఫేస్ చేసే అంత ఓపిక అయితే నాకు లేదు. దానికి బదులు సింగిల్గా ఉంటాం రైట్. సో అందుకని చెప్పేసి నేను డబ్బులు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను. అంటే డబ్బులు అంటే ఉన్నాయి, ప్రజెంట్ సంపాదించాలి పిల్లలకి సరిపోయే అంత. ఇప్పుడు నాకు పని జాబ్ పోయినా, ప్రజెంట్ అయితే జాబ్ చేస్తున్నా పెద్ద మీడియా ఛానల్లో. సో దాంట్లో సెటిల్ అయ్యి నేను బాగా సంపాదించుకున్న తర్వాత మా పిల్లలకి నా జాబ్ పోయినా ఉంటుంది ఆస్తి ఒక 2 కోట్లు అనుకోండి ఎస్టిమేషన్. అది నాది. వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నాది. పెళ్ళాం చేతో తిట్లు తినాలి, గొడవ పడాలేమో, కొట్టించుకోవాలేమో అంటున్నారు. మీరు ఫిక్స్ అయిపోయారా? ఒకవేళ పెళ్ళి అయితే పెళ్ళాం కొడతాదని ఖచ్చితంగా? మీరేమనుకుంటున్నారు? మీ చెప్పండి నా ఒపీనియన్. నాకు తెలిసినంతవరకు అయితే మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. మీరేం చెప్పండి. అంటే పెట్టుకోవడం అంటే డబ్బులు లేకపోయినా మీరు రన్ చేస్తారా ఫ్యామిలీని? తిట్లు పడవ అప్పుడు? డబ్బులకు తిట్లకు ఏంది సంబంధం చెప్పండి. ఇప్పుడు దానికి ఏదో బయటికి వెళ్ళాలనిపించింది. వేరే వాళ్ళ కోరికలు ఉంటాయి. ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, మన ఇంటి పక్కన వాళ్ళు. సో వాళ్ళ పిల్లల్ని అటు తీసుకెళ్ళాడు, వీళ్ళ పిల్లల్ని ఇటు తీసుకెళ్ళారు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళవా, నాకు మా ఇంటి వాళ్ళు నీకు ఇచ్చే తలగబెట్టారు. సో ఇలాంటి మాటలు వస్తాయి. వచ్చినప్పుడు మీరు తట్టుకోగలరా ఆ మాటలని? అరే నా పిల్లాన్ని బయటికి తీసుకెళ్ళలేకపోతున్నానే, ఖర్చు పెట్టలేకపోతున్నా, ఇలా మానసికంగా బాధపడతారు మీరు. ఆ తిట్లు పడతాం. సో మనం ఇప్పుడు వరకు పడినాయే. ఇంట్లో ఆ జాబ్ చేయి, ఈ జాబ్ చేయి, చిన్నప్పటి నుంచి తిట్లు పడతానే వచ్చాము. కాకపోతే ఈ తిట్లు ఎలా ఉంటాయి అంటే మనకి మానసికంగా మనోభావాలు దెబ్బతింటాయి అన్నమాట. సో డిప్రెషన్లోకి వెళ్ళడం, అలా వెళ్ళిపోతాం. ఏంది నా పిల్లని చూసుకోలేనా, నేను వేస్టా, ఇలాంటి ఆలోచనలు వచ్చి నువ్వు తక్కువ అయిపోతావు. సో అలాంటప్పుడు ఏంది, నువ్వు ఏ పని చేయాలన్నా నీకు మనసు రాదు. సో దాని మీద ఫోకస్ చేయలేవు. సో ఇప్పుడు ఇది లేకపోతే మళ్ళీ వేరే దానికి వెళ్ళాలా, మళ్ళీ తిట్లు పడతాయా, అసలు నేను ఇంకా పోషించలేను ఆ ఫ్యామిలీని అని చెప్పేసి నువ్వు డిప్రెషన్గా అయిపోతావు. నువ్వు ఏమవుతావు తెలియదు, ట్రైన్ కింద పడతావు రేపు వెళ్ళి. ఎందుకు అవన్నీ? ఇప్పుడు ట్రైన్ కింద పడాల్సిన అవసరం లేదండి. నిజానికి మీరు చూసే ఉంటారు, చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. భార్యలు మొగుతో ఉండలేక ట్రైన్ కింద పడాల్సిన అవసరం లేదంట, ఏదో డ్రమ్ములో వాళ్ళే ఏదో ఒకటి చంపేలా ఉన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పిల్లలు ఇప్పుడు మొగుళ్ళని చంపుతున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో నేను ఏం చెప్తానంటే, ప్రజెంట్ ఉన్న అమ్మాయిలకి పెళ్ళి చేసుకోండి. మీకు వేరే అబ్బాయి ఇష్టం ఉంటే కానీ నీ పెళ్ళైన 1 ఇయర్కైనా పర్లా, మీకున్న మొగుడికి చెప్పండి ఫస్ట్ ఒక మాట, నేనైతే వెళ్ళిపోతున్నా, ఇలా అయితే నేను కూడా కుక్కర్లోనో లేదా ఏదో డ్రమ్ములోనో పెట్టి నిన్ను అట్లా చేస్తానని చెప్పేసి చెప్పండి. వాడికి భయం వేసిద్ది. వద్దులే తల్లి, నాకు నువ్వు వద్దులే, వేరే పెళ్లి చేసుకున్నాను పో అంటాడు. అంతవరకు ఎందుకు? అసలు నాకు ఇష్టం ఉంది వేరే వాడు అంటే పోండి ఇంట్లో నుంచి. మిమ్మల్ని ఎవడొప్పుతాడు? అసలు ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో ఫ్రీ బస్సులు ఆడవాళ్ళకి. మీరు ఎట్టానే పోండి, ఏపీలో కానీ రాష్ట్రంలో అడిగేడా ఉంటాడు, రూపాయి ఉండక్కర్లా జేబులో. కాకపోతే తినడానికి ఒక ఇంట్లోనే అట్ట కూడా స్కామ్ చేయండి. బీరువాలో ఉన్న డబ్బులు తీసుకుపోండి, లేకపోతే ల్యాండ్ పేపర్లు తీసుకుపోండి. నేను చెప్పానని తీసుకెళ్ళబడి నాయన, నా మీద వేస్తారు మళ్ళీ రేపు వెళ్ళిపోయినాక. జోక్ చెప్తున్నా, జస్ట్ జోక్. సరే, ఫైనల్గా అయితే మీరు పెళ్ళి ఇప్పుడు తొందరలో చేసుకోబోయే వాళ్ళకు, మన లాంటి యూత్కు మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం ఏంటి? పెళ్ళి చేసుకోండి, ఆనందంగా ఉండండి, డబ్బులు ఉంటేనే పెళ్ళి చేసుకోండి, వచ్చిన దాన్ని హ్యాపీగా చూసుకోండి. ఫస్ట్ ఎంక్వైరీ చేయండి అమ్మాయి హిస్టరీ ఏంటని. మళ్ళీ మనల్ని డ్రమ్ములో పెట్టిద్దా, కుక్కర్లో పెడుతుందా, ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. అన్నీ